Everyone, my name is Srinivardhan. My topic is Indian traditional knowledge. What is traditional knowledge? Traditional knowledge is a wisdom that passes through generation in the communities today for today's times to solve different problems or solutions to get. These are the pillars of the Indian traditional knowledge as my disease. One is traditional agriculture, Ayurveda, cuisine, art and craft, architecture, music and dance, astronomy and mathematics, yoga and meditation. These are 8 pillars of the traditional Indian knowledge. Traditional agriculture. As we know, traditional agriculture is best in our country because we use only native seeds and organic fertilizers as cow dung, etc. If we grow on plants, the crops will give more proteins than the hybrid seeds. It is one of the best process we use in traditional agriculture. Ancient system of medicine. As we know, Ayurveda. Ayurveda is known as many ancient times we use only Ayurveda because of regular medicines. ప్రాచీన కాలం నుండి వచ్చింది ఈ ఆయుర్వేదం. ఎందుకంటే మనకు దగ్గరలోనే ఉంటాయి మూలికలు, దాంతోనే ఎన్నో రోగాలు న్యాయం చేసేవాళ్ళు మన పూర్వీకులు. దాంట్లో ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ God, balance of body, mind and spirit, the 5 elements, air, water, fire and air. Key practices of Ayurveda. Herbal remedies, dietary guidelines, detoxifications. Integrated to wellness and holistic health practice worldwide. That's the process of or meaning of Ayurveda. Cuisine is nothing but ancient taking food. It is giving well-balanced nutrition and proteins to natural ingredients. Yes, natural ingredients tone well-balanced nutrition ఎలా తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేదానికి మన పూర్వీకులు ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు. ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మనకు తెలిసింది, మనకి ఇప్పటికే తెలుసు. టూరిస్టులు ఎక్కువగా ఇండియాలో ఉన్న ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మన హిస్టరీ అనేది ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ రూపంలోనే చెప్పగలం. ట్రెడిషనల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అది ద్వారకా కృష్ణుడి గుడే కదా. వేదాలుగా గుడులను భవనాలను నిర్మించారు. అలాగే బిల్డింగ్ విత్ న్యాచురల్ ఫోర్సెస్ టు ఎన్షూర్ హార్మనీ అండ్ ప్రాస్పరిటీ. ప్రకృతికి సంబంధంగా ఉండగలిగిన భవనాలు మాత్రమే నిర్మించడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. మనకు తెలిసిందంటే నాకు ఒక ప్రదేశం తెలుసు, దాని పేరు ఒక కొండని పెయి నుండి కింద వరకు చెక్కుతూ దాని భవనంగా నిర్వహించారు. అప్పట్లోనే మనకి ఎలా చేయాలి, ఏం చేస్తే ఈ రూపంలోకి వస్తుంది అనేది మన ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్లో ఉంటుంది. ఎస్, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం అంటే ఆ కొండని చూడగానే మనకు ఒక రాయి అనిపిస్తుంది, కానీ మన పూర్వీకులకు మాత్రం ఇక్కడ ఒక భవనం నిర్మించవచ్చు. యాజ్ లైక్ ఏ పాయింట్లో ఎక్కడ ఏ రూమ్ ఉండాలి, ఏ పాయింట్ పిల్లర్ ఉండాలి, ఎటువంటి రూమ్స్ డిజైన్ అవ్వగలగాలి అనేది పై నుండి కింద వరకు చెప్తూ వచ్చినారంటే అప్పుడు మన కాలం
చాలా బెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. డాన్సెస్ అండ్ మ్యూజిక్ డాన్సెస్ అంటే మనకు ఎక్కువ గుర్తొచ్చేది భరతనాట్యం. భరతనాట్యం అనేది ఎక్కువగా కర్ణాటకలో ఎక్కువ చూస్తుంది. కర్ణాటక మ్యూజిక్ కానీ ఎక్కువగా టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. భరతనాట్యం డ్యాన్స్ మ్యూజిక్ ఎక్కువ సితార్ అండ్ తబలా డ్రమ్ astronomy and mathematics. ఆర్యభట్ట జీరో కనుక్కుంటే ఆయన దగ్గర ancient texts and scholar contributed significantly to this field. Concepts like zero, Vedic mathematics, and astronomical calculations. మన పూర్వీకులు ఎన్నో రకాలుగా అప్పట్లోనే స్కోప్స్ లేవు, టెలిస్కోప్స్ లేవు. అయినా గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేవి ఎప్పుడు ఎక్కడికి వస్తాయి అనేది అప్పట్లోనే చెప్పగలరు. వేదాలు యోగా అండ్ మెడిటేషన్. యోగా నాకు తెలిసిందే పిఎం మోడీ గారు మెడిటేషన్ అనేది దీని చరిత్ర ఎలా ఉంటుందంటే 5,000 years old originated in ancient India. ఈ ప్రాక్టీసెస్ దీనివల్ల ఉపయోగాలు ఏమంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గడం కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గడం కానీ ఇలా ఉపయోగపడేదానికి యోగా మెడిటేషన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎంతమంది కోపం ఉన్నా ఎలా ఉన్నా ఒక 10 నిమిషాలు కామ్గా ఉన్నారంటే కోపం తగ్గడానికి ఉపయోగం ఉంటుంది. స్పిరిచువల్ మైండ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది యోగా మెడిటేషన్ ఉన్న ఎక్కువ ప్రిఫరెన్స్. దాని యొక్క యూజ్ ఏమంటే మన స్పిరిచువల్ మైండ్ని కంట్రోల్లో ఉంచడానికి, మన హెల్త్ని కంట్రోల్లో ఉంచడానికి, బాడీ ఫిట్నెస్గా ఉంచడానికి యోగా అండ్ మెడిటేషన్ మనకు యూజ్ అవుతుంది. అది అప్పట్లో మన పూర్వీకులు ఎక్కువ కనిపెట్టడం మన ఇండియాలో జరిగింది. ఓకే. మొత్తానికి ఏమంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే మనకు నాటు విత్తనాలు, హైబ్రిడ్స్ కన్నా నాటు విత్తనాలు అనేది తక్కువ వస్తుంది. కానీ దానికి నీరు తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫుడ్లో. యోగా మెడిటేషన్ ఇంతకుముందు చెప్పినట్టే మనం స్పిరిచువల్ మైండ్ని, హెల్త్ని కంట్రోల్గా ఉంటుంది. ట్రెడిషనల్ ఆర్ట్ అంటే పెయింటింగ్స్, ఈ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ దీంట్లో నేనేం చేయలేదు. న్యూట్రిషన్ ఫుడ్స్ ఎలా తీసుకోవాలి, ఎలా మనకు దొరికే దాంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పగలుగుతుంది. ఆయుర్వేదం ఫ్యూజన్ అనేది ఫుడ్ తీసుకున్నామంటే ఆయుర్వేదంలో మన రోగాలని ఎలా నిర్మూలించాలి, ఎలా ఎక్కువ యాంటీబయాటిక్స్ మనలోనే ఎలా రీప్రొడ్యూసిబుల్ చేయగలగాలి అని చెప్పేదానికి ఆయుర్వేదించారు. ఆర్కిటెక్చర్ ఒక బిల్డింగ్ని ఎలా చేయగలం. మనం ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నామంటే దాని బ్లూ ప్రింట్ తీసి ఎన్నో రకాలుగా తీసి క్రేన్స్ వాడి బిల్డర్స్ వాడి కడతాం. కానీ అప్పట్లోనే ఓన్లీ హ్యూమన్ రిసోర్సెస్ లైక్ బరువులు ఎత్తడానికి ఏనుగులు వాడడం. బరువులు అప్పట్లోనే ఇప్పుడు మనం 10 మంది చేసేది అప్పట్లో ఒక మనిషి చేసేవాళ్ళు. అప్పట్లోనే ఆర్కిటెక్చర్కి అంత ప్రిఫరెన్స్, అంత వాల్యుబుల్ ఉండేది. ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ అంటే మనకు ఇప్పుడు ఉన్నంతగా అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది. ఆస్ట్రానమీ మ్యాథమెటిక్స్ అంటే మనం ఇప్పట్లో ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ అడుగుతాం, ఏమైనా చేస్తాం. బట్ ఆస్ట్రానమీ అప్పట్లో ఈ గ్రహాలు ఎక్కడ ఏ మూవ్మెంట్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేవి జరుగుతుంటాయి. అవి తెలుసుకోవడానికి మిస్టర్ నరేంద్ర చెప్పగలరు. డ్యాన్స్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అనేది మనకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఆ ప్రిఫరెన్సెస్లో భరతనాట్యం, కథక్ మ్యూజిక్, తబలా
ఇలా చాలా మంది ఇన్స్పైర్ చేయగలరు. అది మనం ఎక్కువ టూరిస్ట్ అట్రాక్ట్ చేయడం కానీ మన గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పడం కానీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రూపంలో చెప్పడం.